హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను మొబైల్ ద్వారా మీ బయోడేటా రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలన్నది స్టెప్ బై స్టెప్ వివరంగా చెప్తానండి. ఈ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలన్నది నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాకే ఒక వీడియో చేశాను. ఆ వీడియో అప్పట్లోనే దగ్గర దగ్గర 9200 మంది చూశారండి. అప్పటికి నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలేదు. ఫాలోవర్స్ కూడా ఒక 300-400 ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. కానీ అప్పట్లోనే 9200 మంది చూశారంటే పర్లా, మీరు నా కంటెంట్ బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఆ వీడియో ఇప్పటికీ కూడా మీకు ఉపయోగపడుద్ది కానివ్వండి. ఆ వీడియోలో ఒక యాప్ ద్వారా రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పాను. కాకపోతే ఆ యాప్‌ని ప్రస్తుతం ప్లే స్టోర్‌లోంచి రిమూవ్ చేసేసారండి. అయితే ఈరోజు ఇంకొక వేరే యాప్ ద్వారా ఈజీగా రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తాను. బట్ డోంట్ వరీ అండి. ఈ యాప్‌ని కూడా ప్లే స్టోర్‌లోంచి రిమూవ్ చేస్తే ఎలా అని మీరు భయపడాల్సిన పని లేదు. అది చాలా ట్రస్టెడ్ యాప్ అనమాట. దాన్ని ప్లే స్టోర్‌లోంచి రిమూవ్ చేయడం దాదాపుగా అసాధ్యం. ఇంతకీ అది ఏ యాప్ అనే కదండీ మీ డౌట్. క్యాన్వా అండి. చాలా మంది వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్‌కి ఆ యాప్‌ని యూజ్ చేస్తుంటారు. ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో టాప్ రేటెడ్ అప్లికేషన్స్‌లో అది కూడా ఒకటనమాట. ఆఫ్‌కోర్స్ యాప్ లేకపోతే క్యాన్వా వెబ్‌సైట్ ద్వారా కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. పీసీ లేదా ల్యాప్‌టాప్ ఉన్న వాళ్ళు క్యాన్వా వెబ్‌సైట్‌కెళ్ళి అక్కడ ఎడిట్ చేసుకోవచ్చనమాట. కాబట్టి ఈరోజు నేను క్యాన్వా యాప్ మరియు వెబ్‌సైట్ ద్వారా ఇంటర్వ్యూకి సూట్ అయ్యే రెజ్యూమ్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది చాలా సింపుల్ వేలో చెప్తానండి. ఫస్ట్ 1 మినిట్ క్యాన్వా వెబ్‌సైట్ ద్వారా మీకు కొంత డెమో ఇస్తానండి. డోంట్ వరీ అండి. మొబైల్‌లో కూడా ఆ క్యాన్వా వెబ్‌సైట్ చాలా ఈజీ వెర్షన్‌లో ఉంటుంది. కాబట్టి వెబ్‌సైట్ ద్వారా వెళ్ళే వాళ్ళకి అలా వెళ్ళండి. తర్వాత 1 మినిట్ తర్వాత యాప్ ద్వారా ఎలాగా రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలని చెప్తానండి. అంటే రెండిట్లో కూడా యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా సింపుల్‌గానే ఉంటది. సేమ్‌గానే ఉంటదండి. కంగారు పడాల్సిన ఏం పని లేదు. కాకపోతే ముందే చెప్పాను కదండీ, ల్యాప్‌టాప్ లేదా పీసీలో చేసేవాళ్ళు లేదా మొబైల్‌లో చేసేవాళ్ళు రెండిటికి కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను ఇలా 2 వెర్షన్స్ యాడ్ చేస్తున్నాను. ఎక్కడ కన్‌ఫ్యూజన్ ఉండదు. చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి తీసుకురావడానికి నేను చాలా కష్టపడతాను కాబట్టి వీడియోని జస్ట్ లైక్ మరియు షేర్‌తో సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నానండి. ఇక్కడ నా ఛానల్ తాలూకు రీసెంట్ అనలిటిక్స్ చూపిస్తున్నానండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వాల్యుబుల్ కంటెంట్ మన ఛానల్ ఉందని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ బార్లో క్యాన్వా అని టైప్ చేయండి. టైప్ చేస్తే క్యాన్వా అఫీషియల్ వెబ్సైట్ వస్తుందండి. ఇదిగోండి, ఇదేనండి క్యాన్వా వెబ్సైట్. ఫోటో ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, ఐడి కార్డ్స్ డిజైనింగ్, వాట్ నాట్. ఇందులో ఎడిటింగ్కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయండి. మనం ఫ్రీ వెర్షన్ యూజ్ చేసుకోవచ్చు, ప్రీమియం వెర్షన్ యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేను ఆల్రెడీ ఇందులో లాగిన్ అయినాను కాబట్టి మళ్ళీ ఇంకోసారి నా గూగుల్ ఐడితో లాగిన్ అవుతానండి. మీరు కూడా ఇక్కడ చూపించినటువంటి ప్రొసీజర్ ప్రకారం లాగిన్ అయిపోయిందండి. లాగిన్ అయిపోయిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. కంటిన్యూ అవ్వమంటది. అది మనం కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ప్రొసీడ్ అయిపోవటమేనండి. ప్రొసీడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ప్రీమియం వెర్షన్ తీసుకోండి అని చెప్పేసి అడుగుద్ది కానివ్వండి. మీకు ఒకవేళ అప్గ్రేడ్ అయిపోయి ప్రీమియంలో వెళ్ళాలనుకుంటే తీసుకోండి. నాకైతే ఫ్రీ వెర్షన్ ఎనఫ్ అనిపించింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చూశారు కదా. ఐడి కార్డ్స్ అని, వీడియో ఎడిటింగ్ అని, ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఎడిటింగ్ అని, ఇంకా ఎడ్యుకేషన్కి సంబంధించి అలా మనకు చాలా అవకాశాలు, చాలా ప్రోడక్ట్స్ని ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను సెర్చ్ బార్లో రెజ్యూమ్ అని టైప్ చేసి సెర్చ్ కొట్టాను. ఇక్కడ చూశారు కదండి, చాలా రకాలైనటువంటి టెంప్లెట్స్ మనకి వచ్చినాయి అనమాట. 15,496 టెంప్లెట్స్ చూశారు కదండి. కాబట్టి మనకు నచ్చని టెంప్లెట్ అంటూ ఏముండదండి. ఇందులో ప్రీమియం వెర్షన్ కూడా ఉన్నాయండి. అంటే ఇక్కడ కొన్ని ప్రో స్టిక్కర్స్ వేసి ఉన్నాయి చూడండి, అవన్నమాట. అంటే అవి వాడాలంటే వాటిని కొనుక్కుని వాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రీ వెర్షన్ కాబట్టి ఇది స్టార్టింగ్లో ఒకటి ఉంది కదా, ఆ యొక్క టెంప్లెట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ చేద్దామండి. ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంది కదా బ్లూ కలర్లో, ఆ బటన్ మీద ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత ముందుకెళ్తే మనకి ఆ యొక్క టెంప్లెట్ అనేది మనకి హోమ్ స్క్రీన్కి ఇట్లా యాడ్ అయిపోద్ది అనమాట ఆ వెబ్సైట్లో. తర్వాత దాన్ని జూమ్ చేసుకుని మనకి కావాల్సిన చోట మొత్తం ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. అవన్నీ కూడా మొత్తం తీసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఈ పేరు ఇవన్నీ కూడా తీసేస్తాను. పేరు తీసేసి రిచర్డ్ శాంచెజ్ అని తీసేసి నా పేరు కూడా యాడ్ చేసుకుంటాను. తర్వాత ఫోటో కూడా యాడ్ చేస్తానండి. ఫోటో ఏం లేదండి, జస్ట్ సింపుల్ ఫోటో మీద క్లిక్ చేస్తే డిలీట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, డిలీట్ తీసేసి అక్కడ డిలీట్ ఇమేజ్ అనేది
చేసుకోవాలి. ఆ ఫ్రేమ్ మనకు నచ్చకపోతే ఆ ఫ్రేమ్ కూడా తీసేసి మనకు నచ్చిన ఫ్రేమ్ డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను యాప్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ అక్కడ కొత్తగా ఫోటో ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నా కదండీ! ఆ సర్కిల్ మీద క్లిక్ చేస్తే కింద రీప్లేస్ అనే ఆప్షన్ ఉంది కదండీ! దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. కొన్ని పర్మిషన్ అడుగుద్ది యాప్, ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నా గ్యాలరీలోకి వెళ్ళానండి. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాననమాట. అయితే నా ఫోటో కరెక్ట్‌గా ఆ యొక్క సర్కిల్ షేప్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. ఒక్కోసారి మీ ఫోటో కనుక సరిగ్గా సెట్ అవ్వకపోతే మళ్ళీ ఆ ఫోటో మీద క్లిక్ చేసి ఆ రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకిక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయండి. ఇప్పుడు నేను నా ఫోటో మీద ట్యాప్ చేసి అది ఏమైనా క్రాప్ చేయాలనుకుంటే ఎలా చేయాలని చూపిస్తాను. ఫోటో మీద ట్యాప్ చేశాను. ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత డిటాచ్ ఇమేజ్ అని చెప్పేసి వచ్చింది కదా! దాని మీద క్లిక్ చేసి మన యొక్క ఇమేజ్‌ని క్రాప్ చేసుకోవటమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. కాకపోతే జాగ్రత్తగా గమనిస్తేనే ఇవి మనకి ఇలాగా మంచిగా నీట్‌గా వస్తదనమాట. అలాగే ఆ పేరు ఇందాక రిచర్డ్ అనే పేరన్నీ తీసేసి ఇలాగ దాసరి శివరాం అని చెప్పేసి పెట్టుకున్నాను. మీకు ఆల్రెడీ అది ఎడిట్ చేసేసాను. కాకపోతే అది రికార్డ్ చేయడం మర్చిపోయానండి. ఏం లేదండి, ఆ పేరు మీద ట్యాప్ చేస్తే మనకి కింద బాటమ్‌లో ఎడిట్ అనే సింబల్ కనపడుతూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేసి మన పేరు ఎలా కావాలంటే అలా. ఇక్కడ చూడండి మీకు లెఫ్ట్‌లో బాటమ్‌లో ఎడిట్ అనే ఆప్షన్ కనపడుతుంది చూడండి. దాని మీద క్లిక్ చేసేసి ఆ పేర్లన్నీ మనకు కావాల్సిన విధంగా మనం రాసుకోవచ్చనమాట. అక్కర్లేదనుకుంటే డిలీట్ అనే ఆప్షన్ కూడా కనపడుద్ది. డిలీట్ చేసేసుకోవచ్చు. ఏ ఫోల్డర్ అక్కర్లేదనుకుంటే ఆ ఫోల్డర్‌ని డిలీట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రెజ్యూమ్‌లో మనకి ఒక్కోసారి క్వాలిఫికేషన్స్ పరంగా మనకి తెలియని ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. వాటిని డిలీట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్‌లో నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అక్కడ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ దగ్గర కూడా ఆ లెటర్స్ మీద అక్కడ వచ్చినటువంటి డమ్మీ లెటర్స్ మీద క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకోవటమేనండి. కాంటాక్ట్ నంబరు, మెయిల్ ఐడీ, అట్లాగే మీకు ఉండేటటువంటి ఆ స్కిల్స్ ఏంటి, మీ క్వాలిఫికేషను, వాటి మీద కూడా క్లిక్ చేసేసి మీరు ఏవైతే పాస్ అయ్యి ఉన్నారో అవన్నీ కూడా ఇక్కడ మీరు ఎడిట్ చేసుకుని ఆ పేర్లు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఏ సెలెక్ట్ అయ్యారు అంటే మాస్టర్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసి అక్కడ మీరు పాస్ అయింది ఏదైతే ఉందో అది ఏ యూనివర్సిటీ ద్వారా అయ్యారు అది కూడా వీలైతే ఎంటర్ చేయండి. అట్లాగే కింద స్కిల్స్, దాని కింద లాంగ్వేజెస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. వీలైతే వాటి మీద క్లిక్ చేస్తే మీకు నచ్చని ఆప్షన్ ఏదైనా ఉంటే డిలీట్ చేసుకుని మీకు కొత్తగా ఇంకేదైనా యాడ్ చేయాలన్నా సరే టైప్ చేయటమేనండి. చాలా సింపుల్. కింద ఆల్రెడీ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదండీ! దాని మీద క్లిక్ చేసేసి ఆ ఎడిట్ చేసుకోవటం. అక్కర్లేదనుకుంటే మనకి అక్కడ పైన డిలీట్ అనే ఆప్షన్ కూడా కనపడుతూ ఉంటుంది. ఆ కంప్లీట్ కాలమ్ మొత్తం కూడా డిలీట్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఈ రెజ్యూమ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఇలాగా పేపర్ నిండుగా ఫుల్‌గా ఉండేలా చూసుకోండి. కాకపోతే అక్కడ ఇచ్చినటువంటి ఆ రైటింగ్ అనేది మీ యొక్క ప్రొఫైల్‌కి మీ బయోడేటాకి అనుకూలంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని అక్కర్లేనటువంటి లైన్స్‌ని డిలీట్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్. ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఈ యొక్క ఇమేజ్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తానన్నమాట. రైట్ సైడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి డౌన్‌లోడ్ అని కనపడుతుంది కదా! నేను పీడీఎఫ్ తీసేసి టాప్‌లో పీఎన్‌జీ అని ఉంది కదా! ఆ పీఎన్‌జీ మీద క్లిక్ చేస్తాను. అఫ్‌కోర్స్ పీడీఎఫ్‌గా కూడా సేవ్ చేసుకోవచ్చు. నాకు పీడీఎఫ్ అక్కర్లేదు. పీఎన్‌జీ అంటే ఇమేజ్ రూపంలో కావాలి కాబట్టి నేను ఇమేజ్‌ని సెలెక్ట్ చేసి జస్ట్ కింద డౌన్‌లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. చూసారు కదండీ, ఇక్కడ ఆ ఇమేజ్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోయి డౌన్‌లోడ్ అయిపోద్దనమాట. డైరెక్ట్‌గా మన గ్యాలరీలోకి వెళ్ళిపోద్ది. సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది. అవసరమైతే ఈ ఇమేజ్‌ని ఇక్కడ వెబ్‌సైట్‌లోంచి మనం వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా యొక్క ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ ఆ ఇమేజ్‌ని చూపిస్తున్నా చూడండి. ఇలాగ ఈ విధంగా మీకు కావాల్సినటువంటి అందమైనటువంటి రెజ్యూమ్స్ రెడీగా ఉంటాయి. ఇట్లాంటివి మీరు వేరే వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు కూడా. ఫ్రెండ్స్, నా ప్రెజెంటేషన్ గనక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండ్ జై హింద్.